మనం ఏఐని ఒక పిచ్చోని చేతిలో రాయి మాదిరిగా చూస్తున్నాం. అంటే ఆ రాయి ఎటు విసురుతాడో తెలియదు, ఎవరికి ఎఫెక్ట్ పడుతుందో తెలియదు అన్నట్టుగా మనం ఏఐని చూస్తున్నాం. అయితే మనం ఏఐ అనేది ఒక మంచి టెక్నాలజీ. అండ్ ఈ టెక్నాలజీని అంటే ఒక డెఫినేషన్ ఆఫ్ ది ఏఐ అసలు ఎలా ఉండబోతుంది ఏంటి అని గనుక మీరు గనుక అడిగితే నేను చెప్తాను, ఏఐ అనేది ఒకట్లో పెడితే ఒకట్లో ఆడాలి. ఒక ఫ్యాన్, ఒక కంట్రోల్డ్ ఫ్యాన్ లెక్క ఒకట్లో పెడితే ఒకట్లో ఆడాలి, రెండులో పెడితే రెండులో ఆడాలి, ఐదులో పెడితే ఐదులో ఆడాలి. సో ఈ ఏఐ ఇప్పుడు ఉన్న పరిస్థితులకు గాను అంటే ఈ కంట్రోల్ మెకానిజం లేని ఏఐ మాత్రం ఒక డిస్ట్రాక్షన్ మోడ్ లో ఉన్నట్టే మనం చెప్పుకో. అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా పిచ్చోని చేతిలో రాయి అన్నట్టుగా ఎటు సైడ్ తగులుతుందో, ఎవరికి తగులుతుందో, ఎవరు లేచిపోతారో అనేది మనకి తెలియని విషయం. సో ఇంత డిస్ట్రాక్షన్, ఇంత జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే మాత్రం మనం ఒక విషయం మాత్రం అర్థం చేసుకోవాలి, అది మన ఇనేబిలిటీ మాత్రమే. ఎందుకు అంటే ఏఐ ఎక్కడి నుంచో ఊడిపడింది అయితే కాదు, మ్యాన్ మేడ్ థింగే. సో ఈ మ్యాన్ మేడ్ థింగ్ ఎందుకని ఇంత డిస్ట్రాక్షన్ మోడ్ లోకి వెళ్ళబోతుందని మనం ఎంత టెన్షన్ పడుతున్నాం అంటే దానికి ఒక కంట్రోల్ మెకానిజం అంటూ లేదు కాబట్టి ఇది అంతా కూడా పాసిబుల్ అయ్యేదానికి అవకాశం ఉంది. అయితే మనం రీసెంట్ గా నితిన్ గడ్కరీ గారు ఒక స్టేట్మెంట్ అంటూ, అంటే అతను ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ పర్సన్ కాబట్టి, అంటే ఐ మీన్ మంత్రి కాబట్టి దానికి అనుగుణంగా ఒక స్టేట్మెంట్ అంటూ ఇచ్చారు ఈ ఒక ప్రెస్ మీట్. దాంట్లో అటానమస్ కార్స్ ని మేము ఇప్పుడే అలౌ చేయము, ఎందుకంటే దాదాపుగా ఎంతో మంది ఈ డ్రైవర్స్ అనే వాళ్ళు ఉపాధిని కోల్పోతారని చెప్పి అనేది స్టేట్మెంట్ అంటూ ఒకటి. అంటే పర్టికులర్ గా అతను ఈ అటానమస్ అంటే ఏఐ రిలేటెడ్ అటానమస్ కార్స్ ను మాత్రం వాళ్ళు డ్రైవర్లెస్ కార్స్ ను మాత్రం ఇంప్లిమెంట్ చేయబోవటం లేదు. అయితే ఇక్కడ వీళ్ళేనా ఎఫెక్ట్ పడేది, రిమైనింగ్ వాళ్ళకంటూ ఇట్లాంటి ఒక క్లియర్ స్టేట్మెంట్ అంటూ ఒక ఇన్స్ట్రక్షన్స్ అంటూ అవసరం లేదా? సో అందుకనే ఈ మూమెంట్ లోనే మనకి ఒక బోర్డు అంటూ అవసరం. అంటే అసలు ఏఐ రిలేటెడ్ ఏఐకి వాళ్ళు అలౌ చేస్తున్నారు. ఏఐ రిలేటెడ్ ఏఐస్ ఒక ఫస్ట్ ఫేజ్ లో అంటూ రావాలి, సెకండ్ ఫేజ్ లో ఏమి రావాలి, థర్డ్ ఫేజ్ లో ఏమి రావాలి, వీటిలన్నిటికీ కూడా ఒక కంట్రోలింగ్ బోర్డు అంటూ ఇండియా లో ఖచ్చితంగా ఉండాలి. సో అసలు ఎందుకు మనం ఇటువంటి ఎప్పుడు కూడా ఏ టెక్నాలజీ వచ్చినా కూడా ఇలాంటి బోర్డ్స్ అంటూ లేవు. మనం ఎందుకు ఇప్పుడు మనం ఇలాంటి బోర్డు ని అందులో ఇండియాలో మనం ఎందుకు ఏర్పరచుకోవాలి అంటే మనం సో ఇంతకు ముందు ఏ టెక్నాలజీ వచ్చినా కూడా అంటే ఇంతకు ముందు చాలా టైం ఇండియా అడాప్షన్ అనేది ఆ టెక్నాలజీకి అలవాటు పడటానికి, అడాప్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టేది. ఎలక్ట్రిసిటీ తీసుకోండి, ఒక 80% ఆఫ్ పీపుల్ ఎలక్ట్రిసిటీ ఎఫర్ట్ చేసుకోవడానికి ఎలక్ట్రిసిటీ కనిపెట్టిన నాటి నుంచి యూసేజ్ స్టార్ట్ అయిన, అంటే ఫారెన్ కంట్రీస్ లో యూసేజ్ స్టార్ట్ అయిన నాటి నుంచి 80 years పట్టింది మన ఇండియాలో 80% పీపుల్ కి ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి అనేది అందివ్వటానికి. సో ఇలాగే మనం చాలా టెక్నాలజీస్ కి ఒక 10 years, 15 years అండ్ ఒక 5 years అట్లా పడుతూ వస్తుంది. కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ అడాప్షన్ ఇండియాలో అనేది చాలా ర్యాపిడ్ ఫేజ్ లో అంటూ ఉంది. ఈ విషయాన్ని నేనే చెప్పట్లేదు, నందన్ నిలేకని గారు అతని యొక్క ఒక ప్రెజెంటేషన్ అంటూ ఇతను మెన్షన్ చేశాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏఐని మన ఇండియాలో అడాప్ట్ చేసుకోవడానికి 0 to 1 year లోపలే మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. మేబీ హార్డ్లీ అసలు 1 year to 2 years అనుకోండి. బట్ అది అనేది యాక్చువల్ గా ఒక ర్యాపిడ్ వేలో మనం ఈ టెక్నాలజీని అంటూ అడాప్ట్ చేసుకుంటాం. సో ఇందుచేతనే మనం ఊహించని ఇదిలోనే ఒక పెద్ద డ్యామేజ్ అంటూ మన జనరేషన్స్ కంటూ జరగకుండా ఒక మెకానిజం, ఒక కంట్రోలింగ్ మెకానిజం అనేది ఒక బోర్డు లాగా, అంటే సెబీ అనేది ఎలాగా ఉంటుందో, లేకపోతే ఇంకా వేరే బోర్డ్స్ అనేది ఎలా ఉంటాయో, ఎంతవరకు వీళ్ళని అలౌ చేయాలి, ఏ ఫేజ్, అంటే మనం ప్రతి ఒక్క స్టార్ట్అప్ ను కూడా మనం ఏమి చూసి చేయబడలేదండి. ఇప్పుడు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉన్నాయి, ఈ లాంగ్వేజ్ కి సంబంధించినవి మనం ఈజీగా మనం అలౌ చేయొచ్చు. అలాగే ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా కొత్త ఎన్నో వస్తుంటాయి, ఎన్నో టెక్నాలజీస్ వస్తుంటాయి. అండ్ రీసెంట్ గా మన బిల్ గేట్స్ గారు టీచర్స్ ని, డాక్టర్స్ త్వరగా ఏఐ రీప్లేస్ చేస్తుందని చెప్పండి. అది ఎంతవరకు అసలు సాధ్యం కాదు కూడా తెలియదు. బట్ ఏదన్నా పాసిబిలిటీస్ ఉంటాయి, వీటిని కూడా ఈ బోర్డు అసలు చూసి అసలు ఏంటి, అసలు ఎలాగా వీటిని అనుమతించాలి, అసలు ఎంతవరకు అనుమతించాలి, ఇవన్నీ కూడా
ఈ బోర్డు ద్వారా ఎగ్జిక్యూట్ చేయడం అనేది అవసరం ఎంతైనా. ఇంకొకటి మెయిన్ గా చెప్పాలంటే అండి, జనాలు హోప్ అంటూ వాళ్ళు కోల్పోక ముందే నేను నా వీడియోస్ లో కూడా చాలా వీడియోస్ లో అంటూ చెప్పాను, మనం 2007-2008లో సబ్ప్రైమ్ లోన్స్ మనం గేట్ డిప్రెషన్ లోకి వెళ్ళినప్పుడు, మనం బాగా ఆర్థిక మాన్యంలోకి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఆడ మన యుఎస్ కంట్రీలో చూసిందండి, చాలా మంది దగ్గర మనీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు స్పెండ్ చేయలేదు యాక్చువల్గా. సో వాళ్ళు స్పెండ్ చేయడానికి ఎంతో రకాలుగా గవర్నమెంట్ మేము రికవర్ చేస్తున్నాం, ఎకానమీ రికవర్ అయిపోయిందని కీప్ ఆన్ టెల్లింగ్ అండి. వాళ్ళ తర్వాత ఎప్పుడో ఈ జాబ్ మార్కెట్ ని అండ్ ఈ రీటైల్ స్పెండ్స్ ని, రీటైల్ మార్కెట్ ని వాళ్ళు చూసుకొని వాళ్ళ రిపోర్ట్స్ లో అవి కొంచెం ఇంక్రీజ్ అయిందంటే కొంచెం ఎక్కువ స్పెండ్స్ అంటూ చేయటం మొదలుపెట్టి. సో మనం మనీనే కీలకం అని అనుకుంటాం, కానీ మనీ కంటే కూడా ఒక లిటిల్ బిట్ బిహైండ్ ఒక మెయిన్ ఆయుపట్టు ఏంటి అంటే అది హోప్ అనే మనం చెప్పుకోవాలి. సో ఈ హోప్ అనేది మనం పూర్తిగా జనాలలో హోప్ అనేది కోల్పోక ముందే మనం ఇలాంటిది ఒకటి అంటే ఇండియా యాజ్ ఎ కంట్రీగా, ఇండియా యాజ్ ఎ వన్ కంట్రీగా మేము ఉన్నాము, మీకందరికీ కూడా మేము ఈ అన్నిటినీ కూడా మేము మానిటర్ చేస్తున్నాం ఒక బిట్స్ అండ్ పీసెస్ గా. అంటే నితిన్ గడ్కరీ గారు ఓన్లీ అటానమస్ కార్స్ మేము అలౌ చేయము ఇప్పుడే అని చెప్పారు. అలాగా బిట్స్ అండ్ పీసెస్ గా కాకుండా యాజ్ ఎ హోల్ గా మేము చూస్తున్నాం, మేము మానిటర్ చేస్తున్నాం, మేము ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ చూసుకొని క్యాలిక్యులేటెడ్ గానే మేము వీటిని అలౌ చేస్తున్నాం అనే విధంగా ఒక బోర్డునంటూ ఇండియాలో మనం పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే తిరిగి చూసేలోగా మన అడాప్షన్ టైం అనేది మనకి చాలా ఫాస్ట్ గా ఉంది. అంటే ఈ రోజు యుఎస్ లో ఏదైనా వస్తే మాత్రం అది ఇమ్మీడియట్ గా ఇక్కడ ఇంప్లిమెంట్ అయిపోతా ఉంది లెస్ దాన్ ఇయర్ లోనే. అందుకనే మనం ఈ అడాప్షన్ కి ఫాస్ట్ గా ఉంది కాబట్టి మనం వీలైనంత తొందరగా ఈ బోర్డ్స్ అనేది ఏర్పరచుకొని ఆ బోర్డ్స్ ప్రకారమే మనం ఈ అలౌ చేయటం అనేది ఎంతవరకు అంటే ఇప్పుడు వస్తున్న ఈ చాట్ జీపీటీ కానివ్వండి, ఇంకా ఈ జెమినై కానివ్వండి, ఇవన్నీ కూడా పెద్దగా మన ఎంప్లాయ్మెంట్ ని తీసుకొని వెళ్లే పరిస్థితి ఉన్నదండి. కానీ ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ ఇలాంటివి వస్తే మాత్రం ఎంప్లాయ్మెంట్ ని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆపర్చునిటీస్ కోల్పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటి ఒక బోర్డు అనేది అవసరం ఇండియాకి. సో మనం అంటే యుఎస్ వాళ్ళని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం, వాళ్ళు జస్ట్ ఫ్రీగా అట్లా వదిలేస్తారు, తర్వాత ప్రాబ్లం వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఒకటి గందరగోళం చేసేసి వాళ్ళు బయటపడుతూ ఉంటారు. కానీ మన పరిస్థితి అలా లేదు. మనది ఎకానమీ చూసుకున్నా కూడా ఎక్కువగా మనం పోర్ట్రేట్ చేసేది స్ట్రాంగ్ ఎకానమీ అనేది. ఎందుకంటే మనకి వాటిల్లంటూ ఒక పాలసీస్ ఉన్నాయి, ఒక స్ట్రాంగ్ ఇదిలో మనం వెళ్తున్నాం కాబట్టి వీఆర్ వెల్ అండ్ గుడ్ ఇన్ ద ఎకానమిక్ వైజ్. రీసెంట్ నేను కొన్ని వీడియోస్ లో కూడా చెప్పాను, ఈ ఇయర్ లో ఎక్కువగా అంటే బ్యాంక్రప్ట్ అయ్యే కంట్రీస్ ఏమన్నా ఉన్నాయి, ఆర్థిక మాన్యంలోకి వెళ్లే రెసిషన్ వచ్చే కంట్రీస్ ఏమన్నా ఉన్నాయంటే ఇండియన్ ప్రాబబిలిటీ వచ్చేసి ఆల్మోస్ట్ 0. సో అంత స్ట్రాంగ్ ఎకానమీలో మనం ఉన్నాం. సో ఇలాంటివి ఒక టెక్నాలజీ కూడా మనల్ని ఏమి ఇంపాక్ట్ చేయకుండా మనం ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి మాత్రం ఖచ్చితంగా ఒక బోర్డు అనేది అవసరం. తద్వారా ఒక కంట్రోలింగ్ అంటూ ఉంటుంది, ఒక జనాలకు కూడా ఎక్కువ భరోసా అంటూ కూడా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే దీంట్లో పర్టికులర్ గా ఉండాలనే మేధావులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు సజెస్ట్ వెరీ వెల్. అంటే ఈ అవుట్ సోర్సింగ్ లో కంపెనీస్ యూటిలైజ్ చేసుకునేటట్టుగా చేయొచ్చు, బట్ B2C అండ్ జనరల్ కస్టమర్స్ అందరూ కూడా యూటిలైజ్ చేయకుండా దీని ఒక స్మూత్ వేలో తీసుకొని వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ మనకాడ ఎంతో మంది మేధావులు ఉన్నారు, వాళ్ళు డెఫినెట్ గా సజెస్ట్ చేస్తారు, ఒక మంచి ఒక కంట్రోలింగ్ మెకానిజం అయితే తీసుకొస్తారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అండి. అండ్ మీరు ఖచ్చితంగా ఇట్లాంటి వీడియోస్ ని మీరు షేర్ చేయండి చూసిన వెంటనే. ఎందుకు అంటే ఇలాంటివి నాలాంటి ఒక స్మాల్ యూట్యూబర్, అంటే నాకు ఉండేది లెస్ దాన్ 2000 సబ్స్క్రైబర్ తోటి ఎక్కువ వైడ్ స్ప్రెడ్ గా ఇది వెళ్ళాలి అంటే మాత్రం అండ్ వి నీడ్ యువర్ సపోర్ట్. మీరు అది చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఇలాంటి వీడియోస్ ఇంకేమన్నా కావాలన్నా కూడా అండ్ ప్లీజ్ డూ ఆస్క్ మీ. థ్యాంక్ యూ.